దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ పిల్లలకి నా శుభాశీస్సులు తెలియపరుస్తూ నేడు భారతదేశానికి రాజ్యాంగం ఆమోదించబడినటువంటి ఈరోజు వాస్తవానికి 1949 నవంబర్ 26వ తారీఖునే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ కూడా రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేసినటువంటి రోజుగా ఈ రోజుని జరుపుకుంటా ఉన్నాం. రాజ్యాంగ దినోత్సవం అని అంటే పూర్తిగా ఈ రోజు నుంచి మనం స్వయం ప్రతిపత్తితోటి మన చట్టాలను మనం చేసుకుని మన పాలన మనం చేసుకునే దానికి రాజ్యాంగం ఆమోదించిన దినం మరి ఈరోజు. మరి ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని పుణుకుపుచ్చుకుని అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో ఏమి పొందుపరుచున్నారన్నటువంటి విషయాన్ని కూడా మీరు ఆకలింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతనంటే భవిష్యత్తులో నేటి బాలలే రేపటి సమాజానికి అవసరమయ్యేటువంటి శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లుగా మీరు తయారవ్వాలి కనుక మొట్టమొదటిగా అసలు భారత రాజ్యాంగంలో ఏం పొందుపరిచారన్నటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చెప్పాల్సి వస్తే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి ప్రధానంగా పొందుపరచడం అనేటువంటి విషయాన్ని మీరు ఆకలింపు చేసుకోవాలి. ప్రాథమిక హక్కులు అని అంటే ఈ రోజున మీరు చదువుకునేటువంటి హక్కు కూడా ప్రాథమిక హక్కుల్లో ఒకటి. మీరు ఆ ప్రాథమిక హక్కు మనకి భారత రాజ్యాంగం కల్పించింది కనుకే ఈ రోజునాడు మీరు స్వేచ్ఛగా ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మీ ఉపాధ్యాయులు మీకు విద్యని బోధిస్తూ ఉన్నారు. ఇది కేవలం మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ. మరి భారత రాజ్యాంగం రాయడానికి భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘంగా ఆయన నిద్రాహారాలు మానేసి ఎవరికి ఏ విధమైనటువంటి హక్కును దాంట్లో పొందుపరచాలనేటువంటి విషయాన్ని పూర్తిగా ఆకలింపజేసుకుని రమారమి 3 సంవత్సరాల కాలం దగ్గరగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని లిఖించారు. మరి ఆ లిఖించినటువంటి రాజ్యాంగం పీఠికని 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ పరిషత్కి సమర్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆ సమర్పించినటువంటి రాజ్యాంగ పీఠికని ఈ రోజు నాడు 1950 జనవరి 26వ తారీఖు నాడు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని జరుపుకోవడానికి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా మీకు తెలియపరుస్తూ మరి మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని మీరు పూర్తిగా స్వేచ్ఛ అంటే ఏంటనేటువంటి ఆకలింపు చేసుకోండి. స్వేచ్ఛ అంటే పరిధులు దాటిన స్వేచ్ఛ కాదు, పరిధులలో ఉండేటువంటి స్వేచ్ఛ. అంటే ఇక్కడ మీకు చెప్తే అవగాహన చేసుకున్నటువంటి వయసు కాదు. కానీ వాస్తవానికి మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఒక పూట తిని ఒక పూట తినక చిరగని బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళేటువంటి రోజులు ఆ రోజు నాడు మాకు హాస్టల్ వసతులు లేవు. మరి ఇప్పుడులాగా ప్రభుత్వం ఆ రోజు నాడు బట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేయలేదు. మన యొక్క ఆర్థిక పరిస్థితులను గమనించి 1983వ సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు హాస్టల్ను ప్రవేశపెట్టి ప్రభుత్వ హాస్టల్స్ను ప్రవేశపెట్టి ఆ విద్యార్థుల యొక్క గృహ వసతులలో విద్యార్థులు చదువుకుని ప్రయోజకులు అవడానికి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాడు చేసినటువంటి ప్రణాళిక. మరి ఆ ప్రణాళికను నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఉన్నతమైనటువంటి వసతులు ఏ విధంగా కల్పించాలనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి ఆ విధంగా ఈ రోజు నాడు విద్యా వసతులు కల్పించి వసతి గృహాల్లో విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. కనుక మీరు ఆ యొక్క సౌకర్యాలను వాడుకుని భావి భారత పౌరులుగా తయారవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తూ మరొకసారి రాజ్యాంగ అమలు దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ విద్యార్థులకి అదేవిధంగా ఉపాధ్యాయులకి మరి విద్యా కమిటీ చైర్మన్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి 50 మందికి కూడా మరి రాజ్యాంగ అమలు దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఒక చిన్న విషయం అయితే మనకి తల్లిదండ్రులు కూడా వచ్చుంటే బాగుండేది. మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఎక్కువ సమయం సెల్ ఫోన్లో వాడుతూ ఉన్నా మన పిల్లలు ఏం చేస్తున్నారో, మన పిల్లలు చదువుతున్నారా, మన పిల్లలు చదవట్లేదు అనేది తెలుసుకోకుండా సెల్ ఫోన్కి తల్లిదండ్రులు అయినటువంటి
మేము బందీలయ్యి పిల్లల భవిష్యత్తుని గాలికి వదిలేస్తున్నామేమో అనేటువంటి ఒక అనుమానం అయితే నాకుంది. ఒక భారత పౌరుడిగా ఎవరు ఏమనుకున్నప్పటికీ సెల్ ఫోన్లు తల్లిదండ్రులు చదువుకునేటువంటి పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్ విస్మరించాలి. ఉదాహరణకు కూరలో ఉప్పు ఎంత ఖరీదైన కూర అయినప్పటికీ ఉప్పు లేకపోతే రుచి ఉండదు. సెల్ ఫోన్ అవసరమే. సెల్ ఫోన్ ఎంతవరకు అయితే తీసుకోవాలో అంతవరకు తీసుకుని అనవసరమైంది వదలండి. ఇప్పుడు కూరలో ఉప్పు ఎంత అవసరమో ఆ కూరలో ఉప్పు వేయకపోతే రుచి రాదు. అలాగని చెప్పి సెల్ ఫోన్లో కొంత అవసరం ఉంది, కానీ ఉప్పు అధికమైతే కూర పాడవుతుంది. కనుక మన జీవితాలు కూడా సెల్ ఫోన్కి ఎక్కువ అంకితం అయితే మన జీవితాలు పాడవుతాయి. కనుక మీరు భావి భారత పౌరులైనటువంటి మీరు, రేపు పెద్ద అవుతున్న మీరు సెల్ ఫోన్ జోలికి వెళ్లకుండా భవిష్యత్తు ఏదైతే ఉందో మీకు గురువులు చెప్పినటువంటి పాఠాలు, తల్లిదండ్రులు చెప్పినటువంటి వినయ విధేయతలు అవలంబిస్తూ భవిష్యత్తులో మీరు భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి, 5,000 మండలానికి, కొత్తమూడి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రాజ్యాంగ దినోత్సవ అమలు రోజున ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రాజ్యాంగ అమలు దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఉపాధ్యాయులకు కూడా మనస్ఫూర్తిగా రాజ్యాంగ అమలు దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. జై హింద్, జై భారత్.